నమస్తే. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో టీఎస్‌పీఎస్‌సీలో నెలకొన్నటువంటి పరిస్థితులు, అలాగే అక్కడ ఉన్నటువంటి అవినీతి, అక్రమాలను నిగ్గు తేల్చేందుకు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి అని సీఎం రేవంత్ రెడ్డి గారు హైకోర్టు చీఫ్ జస్టిస్‌ని కలిశారు. దీనికి సంబంధించి ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇప్పటికే అది నిరుద్యోగుల పాలిట ఒక రకంగా చెప్పాలంటే కల్పవృక్షం. కానీ అది కాస్త అవినీతిమయంగా, అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా మారింది తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఎన్నో అక్రమాలు, ఎంతో అవినీతి. నిరుద్యోగులు నిజంగా ఈ రోజున బీఆర్ఎస్ పార్టీకి అంత వ్యతిరేకంగా మారారు అంటే దానికి కారణం టీఎస్‌పీఎస్‌సీలో నెలకొన్నటువంటి అవినీతి. ఎన్నో పరీక్షలు రద్దు, నిర్వహించిన పరీక్షా పేపర్లకు సంబంధించి అవినీతి, కోట్లాది రూపాయలకు క్వశ్చన్ పేపర్స్ అమ్ముకోవటం, దాని వెనుక బీఆర్ఎస్ పార్టీ నేతల అండదండలు. ఒక్కటి కాదు, ఆ సర్వీస్ కమిషన్లో 100కు పైగా అవినీతి ఆరోపణలు, వేలాది ఫిర్యాదులు. ఒక క్షణం, ఒక పరిస్థితిలో రేవంత్ రెడ్డి గారు మొత్తం దాన్ని నిర్మూలించి, అంటే టీఎస్‌పీఎస్‌సీ లేకుండా చేద్దాం అన్న ఆలోచనలో కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా అసలు ఎందుకనంటే టీఎస్‌పీఎస్‌సీని అడ్డు పెట్టుకొని కోట్లాది రూపాయలు దండుకున్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. వారి భరతం బయట పెట్టేందుకు వారిని ఎలా అయినా సరే వదిలేది లేదు. ఎందుకనంటే నిరుద్యోగులు ఈ రోజున వారి గోడు ఏ విధంగా విన్నవించుకున్నారనేది తెలంగాణ వ్యాప్తంగా మనం చూసాం. అలాంటి సందర్భంలో రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం, ఆయన దూకుడుగా వెళ్తున్నటువంటి క్రమంలోనే ఆ చైర్మన్ ఎవరైతే ఉన్నారో జనార్దన్ రెడ్డి, ఆయన రివ్యూ మీటింగ్కి వచ్చి అనంతరం నేరుగా గవర్నర్ వద్దకు వెళ్ళి ఆయన రాజీనామాను ఇచ్చారు. వెంటనే ఈ విషయం తెలుసుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన రిజిగ్నేషన్ని యాక్సెప్ట్ చేయొద్దు అని చెప్పి క్లియర్ కట్ ఇండికేషన్ ఇచ్చారు. ఇలాంటి నేపథ్యంలో ఏదైతే కమిటీ ఉందో కమిటీలో మెంబర్స్ కూడా 5గురు రాజీనామా చేశారు. దాన్ని కూడా ఆమోదించలా ఇప్పటివరకు. అంటే ఎంత భయం పట్టుకుంది, అక్కడ జరిగినటువంటి అవినీతి అక్రమాలు ఏ స్థాయిలో ఉన్నాయో మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. ఎవరిని వదలొద్దు. దానికి సంబంధించి ఇప్పటికే చాలా సమాచారాన్ని సేకరించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు తాజాగా హైకోర్టు చీఫ్ జస్టిస్ని కలిసి సిట్టింగ్ జడ్జిని నియమించి దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరపండి అని చెప్పి ఒక రిక్వెస్ట్ చేశారు. దానికి సంబంధించి కూడా అడుగులు ముందుకు పడుతున్నాయి. త్వరలోనే సిట్టింగ్ జడ్జితో దానికి సంబంధించి విచారణ జరిపి దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎంతటి వారైనా, అంటే గత ప్రభుత్వంలో మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎవరున్నా సరే వదలొద్దు, వారిపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలి. ఇదే ఆలోచనలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారట. ఎందుకనంటే 10 ఏళ్ల పాటు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది. అన్నీ ఎక్కడ చూసినా అప్పులే, అభివృద్ధి అంతంత మాత్రమే. ఇప్పుడు వాటన్నిటినీ పరిష్కరించుకుంటూ రావాలి. కాబట్టి ప్రజలకు నిజమైన పాలన, ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని చెప్పాం. కాబట్టి ఆ దిశగా అడుగులు వెయ్యాలి అని చెప్పి ఒక్కొక్క అంశంలో, ఒక్కొక్క విభాగంలో నెలకొన్నటువంటి అవినీతి అక్రమాలపై ఫోకస్ పెట్టినటువంటి రేవంత్ రెడ్డి టీఎస్‌పీఎస్‌సీలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పూర్తి స్థాయి ప్రక్షాళన జరగాలి. దానికంటే ముందు ఎంత అవినీతి జరిగింది, దాని వెనుకొన్నవారు ఎవరు, పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, మొత్తం బయటికి లాగి ప్రజలకు వివరించాలి. అప్పుడే మనం ఖచ్చితమైనటువంటి పరిపాలన అందించిన వారము అవుతాం అని ఒక నినాదంతో ఆయన ముందుకు వెళ్తున్నారు. దానికి సంబంధించి కూడా చాలా కీలకంగా మారింది ఈ విషయం. ఎందుకనంటే ఇటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులకి, అలాగే అక్కడ పనిచేసి బయటకు వచ్చినటువంటి అధికారులు, ఇప్పుడున్నటువంటి కమిషన్లో ఉన్నటువంటి సభ్యులు ఉన్నారు, వారికి కూడా దడ వణుకు. ఎందుకనంటే నిరుద్యోగుల పాలిట అది ఒక కేర్ ఆఫ్ అడ్రస్, ఒక దైవంతో సమానం అది. ఎందుకనంటే అక్కడి నుంచే నోటిఫికేషన్స్ అన్నీ విడుదలవుతాయి, భర్తీ జరుగుద్ది. కానీ దానిలో కూడా ఆ క్వశ్చన్ పేపర్స్ అమ్ముకోవటం, మళ్ళీ రాసిన ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవ్వటం, ఎంతోమంది నిరుద్యోగులు ఎదురు చూసేటువంటి పరిస్థితుల్లో సడన్గా చెప్తారు గ్రూప్ 2 రద్దు, గ్రూప్ 1 హైకోర్టులో ఉంది కాబట్టి
దాన్ని హోల్డ్లో పెట్టాం రిజల్ట్. లేకపోతే ఏఈ పరీక్షలు పేపర్ లీక్ అయింది కాబట్టి పూర్తిగా రద్దు చేసాం. అంటే కష్టపడి చదువుకొని ఎగ్జామ్స్ రాసి 1000 కళ్ళతో జాబ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగుల భవితవ్యం ఏంటి? ఇదే అంశం మీద ఇప్పుడు చాలా సీరియస్‌గా ఫోకస్ పెట్టారు రేవంత్ రెడ్డి. దానికి సంబంధించి త్వరలోనే ఆ నియామకం జరుగుద్ది. అంటే ముఖ్యంగా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలి అనే దాని మీద కూడా చర్యలు తీసుకోబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి.